ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మమ మాతాపిత పాద పంకజోభ్యో నమః. శ్రీ వనదుర్గ మహాదేవ్యే నమో నమః. ఈరోజు మనం తెలుసుకుపోయేటువంటి విషయం అమ్మవారి ఆరాధనలో అత్యంత విశేషమైన ప్రాధాన్యత కలిగినటువంటి మూర్తి అర్చన. అమ్మవారి మూర్తిని ప్రతిరోజు ఆరాధన చేసేటువంటి శాక్తేయ మహానుభావులకు చాలా అంటే చాలా ప్రీతినిచ్చేది అమ్మవారి విశేష అలంకరణ. ఈ అలంకరణ అమ్మవారి ఎంత నిండుగా తయారయ్యిందో అంత ఆనందాన్ని సాధకులకు కూడా అమ్మవారు అందించడం జరుగుతుంది. అయితే చిన్ని విషయం ఏంటంటే, అమ్మవారి యొక్క మూర్తులు అందరికీ పెద్ద పెద్ద మూర్తులు ఉండాలి లేదా ఇలాగే ఉండాలని లేదు. అమ్మ ఎవరైనా అమ్మే. ఏ అమ్మలోనైనా లలిత త్రిపుర సుందరిని చూసి ఆ అమ్మవారికే లలితగా ఆరాధన చేసుకోవడం చాలా విశేషం. పనిగొట్టుకొని మన స్థాయి మించి పరిగెట్టి ఖచ్చితంగా లలితాదేవి విగ్రహమూర్తినే తెచ్చుకొని ఆ పంచలోహమూర్తిని ఆరాధన చేయాలని మాత్రం ఎవ్వరూ పెట్టుకోకండి. అమ్మవారి ఆరాధనలో చక్కగా ఏంటంటే వారి శక్తిని మించకుండా ఆరాధన చేసుకోవడం అనేది ప్రముఖం. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క ఆరాధనలో అందరికీ పంచోపచారాలు తెలుస్తూ ఉంటుంది. ఇది లఘు విధానంలో అన్నీ కూడా భావనా రూపంలో చేస్తాం. తత్వాత్మికే అనుకుంటూ గంధమును నీకు సమర్పించాను, పుష్పమును నీకు సమర్పించాను, అగరబత్తి ధూపాన్ని నీకు సమర్పించాను, దీపాన్ని సమర్పించాను, నైవేద్యము సమర్పించాను అని చెప్పి 5 అంశాలను విశేషంగా అత్యంత అవసరంగా అమ్మవారికి ఇస్తూ చేసేటువంటి అర్చన మానసిక అర్చనలో ఈ పంచోపచార అర్చన నిర్వహించడం జరుగుతుంది. ఇంకా షోడశోపచార అర్చన ప్రతి దేవాలయంలోని జరిగేటువంటి విశేష అర్చనల్లో ఈ షోడశోపచార అర్చన ఒకటి. తరువాత అమ్మవారి విషయంలో అత్యంత విశేషంగా జరిగేటువంటి అర్చన చతుషోపచార అర్చన. ఇది 64 కళలతో నిర్వహించబడుతుంది. ఎంత చక్కగా ఉంటుందంటే అమ్మవారి ఆవాహన దగ్గర నుంచి కాలికి చక్కగా ఇప్పుడు మన వాళ్ళు వాడుతూ ఉంటారు నైల్ పాలిష్ దగ్గర నుంచి అమ్మవారికి ఉష్ణ జలాలతో నీరుతో స్నానం, శీతల జలంతో స్నానం, అదర యానకం అని ఉంటుంది లిఫ్టిక్. మన వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు తయారయ్యిందని. కాదు, ఎప్పుడో కాలంలోనే అమ్మవారు వాడినటువంటి సౌందర్యానికి వినియోగించుకున్నటువంటి లేపనం అది. ఇలా అమ్మవారికి ఛత్ర చామరాదులతో కలిపి, వాయిద్య ఘోషలతో కలిపి, అశ్వ గజారోహణలతో కలిపి మొత్తం 64 ఉపచార అర్చనలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి అమ్మవారి మూర్తితో అలంకరణ ఎంతో విశేషం కాబట్టి అలంకరణ చేసేటువంటి ప్రియులంతా కూడా శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క మూర్తిని లేదా అమ్మవారి మూర్తిని ఏ మూర్తినైనా తీసుకొని ఈ చతుషోపచార అర్చనలో ఖచ్చితమైనటువంటి ద్రవ్యాలు అన్నీ కూడా దొరకవు. సాధ్యమైనంత వరకు దొరకని వస్తువులు కూడా వీటిలో ఉండడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఏ ద్రవ్యం అయితే లేదో ఆ ద్రవ్యం అర్థం అంటే నేను మహాపతకం అమ్మవారికి అలంకరించదలిచాను, మహాపతకం నా దగ్గర లేదు. అప్పుడు అక్షతలు వేసి మహాపతకం సమర్పయామి అని చదివేస్తూ ఉంటారు చాలామంది. అలా చదవకూడదు. మహాపతకార్థం అక్షతాన్ని సమర్పయామి. మీకు తెలుసు, అమ్మవారికి తెలుసు మీ దగ్గర అది లేదని. మీకు తెలుసు, అమ్మవారికి తెలుసు అక్కడ అక్షతలే సమర్పించారని. కానీ మనం స్పష్టంగా చెప్పాలి, అమ్మ అది లేదు కాబట్టి తెస్తున్నాను, తదుపరి వచ్చేటువంటి నవరాత్రులకైనా నేను నీకు అది అలంకరించే శక్తిని నాకు ఇవ్వని చెప్పి చెప్పగలగాలి. అది లేదు కాబట్టి ఆ మహాపతకార్థం అక్షితాన్ని సమర్పయామి అన్నప్పుడు ఆ అమ్మవారు అనుకుంటారు, అది లేదు కదా, తను నాకు స్పష్టంగా చెప్పాడు కదా, సరే ఆ మళ్ళీ వచ్చే టయానికి అది కూడా తనకిచ్చి సంతృప్తికరంగా వేసేటువంటి స్థితిని ఇద్దాము అని. ఈ విధానంలో మూర్తి అర్చనలో ఈ 64 కళలతో ఆరాధన విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. అదే విధానంలో అమ్మవారికి పాదుకార్చన. ఈ పాదుకార్చనకు చాలా విశేషం ఉంటుంది. ముందు అమ్మవారి ఆరాధన చేయడానికి, అమ్మవారి వస్త్రాదులు మార్చడానికి ముందు శక్తిగా ఆరాధన చేసేటువంటి సాధకుడు ముందుగా శక్తిగా మారాలి. అంటే శక్తోహం అనుకొని, అమ్మ నేను కూడా శక్తిని, నీతో సమానమైనటువంటి శక్తిని నాకు ప్రేరేపించినప్పుడు నేను నిన్ను ఆరాధించడానికి నేను సరిపోతాననే భావన కలిగి అప్పుడు అమ్మవారి యొక్క అభిషేకమైన ఏదైనా నిర్వహించవలసి ఉంటుంది. అదొకటి గమనించుకోవాలి. ఇప్పుడు అమ్మవారి పాదుకర్చన
ఎంత గనుడైనా కానీ అమ్మవారి పాదపద్మాలను మాత్రమే పట్టుకుని ఆరాధించుకోవాలి. అక్కడ పాదాలను మించి వెళ్ళకూడదు. పాదుకార్చన చేస్తున్నప్పుడు ద్రవ్యం ఏం వాడాలి? అమ్మవారి పాదాలు చక్కని అప్పుడే వికసించిన కొలువల వలె ఉన్నటువంటి ఎర్రని పారాణి పూయబడినటువంటి ఆ పాదపద్మాలు, దాని మీద చక్కగా ఉన్నటువంటి రజిత స్వర్ణ ఆభరణాలు, అందెలు, మొవ్వలు, ఇంత అలంకరణ ఉన్నటువంటి ఆ పాదపద్మాలను మించి ఇంకేమీ కనిపించకూడదు సాధకునికి. వాడేటువంటి సుగంధ ద్రవ్యము కూడా జవ్వాది పుష్పాలతో పుష్ప సుగంధాల మిశ్రితమైనటువంటి జలాలు, అలాగే కస్తూరి వంటి సుగంధ పరిమళాల మిశ్రితమైనటువంటి జలాలతో పాదుకాం పూజయామి తర్పయామనుకుంటూ అమ్మవారి పాదాలను దేవి కటుమాలతో ఆరాధన చేసి మూర్తి అర్చన చేసేవారు కుంకుమతో అమ్మవారి ఆరాధన చేయాలి. ఈ కుంకుమను అమ్మవారి ఆరాధనకు ఉపయోగించేటువంటి కుంకుమను ఎలా తయారు చేయాలనేది మనం ముందు చెప్పుకున్నటువంటి భాగంలో తెలియజేయడం జరిగింది. అక్షతలు వాడేవారు ఎటువంటి అక్షతలు వాడాలి? ఎర్ర చందనముతో కలిపినటువంటి అక్షతాలను మాత్రమే అమ్మవారి ఆరాధనలో వాడాలి. ఇది మూర్తి అర్చనలో ఉన్నటువంటి విశేషమైనటువంటి విధానం. రోజు కూడా అమ్మవారికి శక్తి కొద్దీ చీరలు మార్చేవారు చీరలు మార్చలేని వారు జాకెట్ ముక్కలు, అవి కూడా లేని వారు పుష్పం సమర్పయామని వదిలేస్తారు. అమ్మవారికి కట్టినటువంటి చీరలు కానీ రవికల ముక్కలు కానీ ఏం చేయాలి అంటే వారి శక్తి కొద్దీ స్వగోత్రికులను కానీ లేదా ఇంటి పేరు వాళ్ళను కానీ కాకుండా చుట్టుపక్కల వారి ముత్తైదులను తీసుకొని వారికి వాయినంగా ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందడం మంచిది. అవకాశం ఉన్నవారు విజయదశమి రోజున ఆ 9 మందికి కూడా భోజనాదులు ఏర్పాటు చేసుకునే ఓపుకున్న వారు చేసుకోవడం వల్ల అక్కడ సుమంగళి పూజ అదే విధానంలో అమ్మవారి అర్చన రెండూ కూడా జరిగి శుభ ఫలితాలను పొందడం జరుగుతుంది.